అన్ని బంధాలలోకెల్లా భార్యాభర్తల బంధం అనేది చాలా గొప్పదైనటువంటిది. రోజుల్లో భార్యని భర్త అర్థం చేసుకోవడం లేదు, భర్తని భార్య అర్థం చేసుకోవడం లేదు. ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారో వారికి అర్థం కావటం లేదు. అందుకోసం దేవుడు వివాహ వ్యవస్థను ఇదిగో లైంగిక కోరికలను తీర్చుకునడానికి మాత్రమే పెళ్లి చేయలేదు. అందుకని ఇది చదివిస్తున్నాను. ఇదిగో 18వ వచనంలో అంటాడు, ఆ దినమున నేను నా జనుల పక్షముగా భూజంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేల ప్రాకు జంతువులతోనూ నిబంధన చేదును, విల్లును ఖడ్గమును యుద్ధమును దేశములో ఉండకుండా మాన్పించి వారిని నిశ్చయముగా నివసింప చేదును. నీవు నిత్యము నాకుంటున్నట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చువలనను దయాదాక్షిణములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకుందును. ఎంగేజ్మెంట్ ఎందుకు చేసుకుంటారు తెలుసా? ఇప్పుడు వాళ్ళకి ఏమీ తెలియదు. తాళి కట్టమంటే తాళి కట్టడమే, కాపరానికి పోమంటే కాపరానికి పోవటమే, ఏం తెలియదు. అందుకని ప్రేమ అనేటువంటిది, వివాహం అనేటువంటిది, సంసారం అనేటువంటిది నవ్వులు పాలవుతుంది. 3 నాళ్ళ ముచ్చటగా పెళ్లి పెటాకులు అవుతున్నాయి. ఫ్యామిలీ కోర్టులంతా కూడా డైవర్స్ కేసులే. 2 రోజులకే 3 రోజులకే, నెలకే. దీనికోసం ఆ దేవుడు నీకు వివాహం చేసింది. వివాహము దేవుని వ్యవస్థ, వివాహము దేవుని యొక్క సంకల్పం అని గుర్తించిన రోజునే నీవు నీ యొక్క కాపురము, నీ సంసారము, నీ దాంపత్యము బాగా ఉంటుంది. పాశ్చాత్య దేశాలను చూసి జీవితకాలంలో ఒకరిని చేసుకోవాలి, 2 చేసుకోవాలి, 3 చేసుకోవాలి, 4 చేస్తారు. వాళ్ళు అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఇదిగో ఇంతకాలం నీతో కాపురం చేస్తాను. డబ్బులు బాగుంటాయి కాబట్టి, అహంకారం ఉంటుంది కాబట్టి, వాళ్ళకి సంస్కృతి సంస్కారం ఉండదు కాబట్టి, ఇదిగో 5 సంవత్సరాలు నీతో కాపురం చేస్తాను, మన ఇద్దరం కలిసి ఉంటాం, మనం మళ్ళీ ఫ్రెండ్లీగా విడిపోదాం. నీ మీద నాకు ద్వేషం లేదు, నా మీద నీకు ద్వేషం లేదు. ఇందుకోసం దేవుడు పెళ్ళిళ్ళు చేయటంలా, నిన్ను ప్రదానం చేసుకుంటాను. ఎంగేజ్మెంట్ నిశ్చితార్థము, నిశ్చయము. ఇదిగో ఈ అమ్మాయి నాకు నిశ్చయమైంది, ఈ అబ్బాయి నాకు నిశ్చయమైపోయాడు. ఇది నిశ్చయం, ఇది ఒక చరితార్థం. నిశ్చితార్థం అనేది చరిత్రం, ద హిస్టరీ అన్నమాట. నీ జీవితంలో, నీ లైఫ్లో ఒక వివాహానికి తొలిమెట్టేది నిశ్చితార్థం. అంటే ఏదో పండ్లు పలహారాలు చేస్తారు, వీళ్ళు బట్టలు మార్చుకుంటారు, గంటలు అయిపోతుంది. ఒకటే చెబుతున్నా, నా బిడ్డలు ఇలాగూ తెలియకుండా ఉండటము లేదు. మీరు గర్వంగా చెప్పుకోవాలి. ఒక్కరోజున మీకు అర్థమవుతుంది నిశ్చితార్థం అంటే ఏమిటో, వివాహం అంటే ఏమిటో, దాంపత్యం అంటే ఏమిటో, సంసారం అంటే ఏంటో. ఒకరి కోసమే ఎలా ఉండాలో అర్థమవుతుంది. ఒకప్పుడు ఇదిగో చేస్తే తల వంచుకొని తాళి కట్టించుకునేటువంటి వాడు అబ్బాయి కూడా ఇదిగో ఫలానాడు కట్టంటే కట్టేసేవాళ్ళు. ఒక రూపు, ఒక రంగు, ఒక రుమి చూసేటువంటి వాళ్ళు కాదు. ఈ రోజుల్లో అన్నీ చూస్తున్నారు, కానీ నిలబడటం లేదు. అందం కావాలా, విద్య కావాలా, ఆస్తి కావాలా, సంస్కారం కావాలా, క్రమశిక్షణ కావాలా, కులం కావాలా, మతం కావాలా. మరి ఎందుకు పెటాకులు అవుతున్నాయి? లేకపోతే చేసుకోరు, అందంగా లేకపోతే చేసుకోరు, డబ్బు లేకపోతే చేసుకోరు,
చదువు లేకపోతే చేసుకోరు, సంస్కారం లేకపోతే చూడరు, మంచితనం సుగుణం లేకపోతే, సౌశీల్యం లేకపోతే చేసుకోరు. ఎందుకు అని అంటే, గత వారం చెప్పాను, ఆడపిల్లల మీద మగపిల్లలకి సదప్రాయం లేదు. మగపిల్లల మీద ఆడపిల్లలకి సదప్రాయం లేదు. అందరు ఇలాంటి వాళ్ళే, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళే. నేను చేస్తే ఏంటి, నేను చెందితే ఏంటి అని అనుకుంటున్నారా? అది పొరపాటు, అది పొరపాటు అవుతుంది. దానివల్ల జరిగినటువంటి నష్టాలు మీకేమో తల్లిదండ్రులకు కూడా వేదన. ఇది మీకు ఈ జనరేషన్కి ఇది సరైనది అని అనుకుంటున్నారేమో. అది దేవుని దృష్టిలో అది శిక్షార్హమైనటువంటిది. ఒక టైంలో చెప్తాను, ద గాడ్ అగెనెస్ట్ టు డైవర్స్, ద గాడ్ అగెనెస్ట్ టు సపరేషన్. విడిపోవటానికి వీలు లేదు. ఏదో కొద్దిగా గొప్ప అలకలు ఉండొచ్చు, కొద్దిగా గొప్ప మనస్మర్థలు ఉండొచ్చు, అవి రాత్రికి రాత్రి సమస్య పోవాలా. పాకిస్తాన్ ఇండియా లాగా తీవ్రవాదులాగా ఉండకూడదు భార్యాభర్తలు అనేవాళ్ళ. అలా ఉండటానికి వీలేదు. సంతోషంగా, ప్రేమగా, నవ్వుకుంటూ సంతోషంగా గడపాల. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా ఇద్దరిది సమస్య వస్తే ఇద్దరిది, సంతోషం వస్తే ఇద్దరిది. అందుకని ఇశ్రాయేలు విషయమై అంటున్నాడు, ఒక గొప్ప మాట మాట్లాడుతున్నాడు. 19వ వచనం, నీవు నిత్యము నాకుండునట్లుగా. ఆ మాట మీరు అండర్లైన్లో చేసుకోండి. బైబిల్లో విన్నట్టుగా పోతాయి, గుర్తుంటాయి, గుర్తుండకపోవచ్చు. బైబిల్ ఏమో చెబుతుందో దాన్ని నువ్వు నమ్మితే, నువ్వు నిత్యముగా నాకు ఉండాలి, అంతే. ఒక భార్యకు ఒక భర్త, ఒక భర్తకు ఒక భార్య నిత్యము ఉండాల్సిందే. నువ్వు మార్చడానికి వీల్లేదు. అందుకని నేను ఎందుకు ప్రదానం చేసుకుంటున్నాను అని అంటే, నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చవలనను, దయాదాక్ష్యములు చూపుట వలను నిన్ను ప్రదానము చేసుకుందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకుందును. ఫస్ట్ ప్రదానం చేసుకుంటా, ఆ తర్వాతే పెళ్ళి. కొంతమంది కొన్ని రకాలు చెప్తుంటారు. ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏమిటో వీళ్ళేమిటో అర్థమవుతుంది అనేటువంటిది. అర్థము ఎందుకంటే ఒక ప్రార్థనాపూర్వకమైనటువంటి అడుగులు వేయటానికి. ఇదిగో నేను ఒకనికి ప్రదానము చేయబడ్డాను. ప్రార్థనా జీవితంతో వివాహానికి ఎలా అడుగులు వేయాలి, దేవుని యొక్క ప్రణాళిక వివాహం అనేది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం. అది ఎవరు కూడా దాని గీత దాటడానికి లేదు.
అది చేసావా, శిక్షార్హులవే. కానీ అందుకని ఆయన అంటూ ఉన్నాడు,